వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీలను బలోపేతం చేస్తాం. అంగన్వాడీలకి ఎవరైనా సప్లై చేసే కాంట్రాక్టర్లు నాణ్యమైన సరుకు లేకపోతే వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెడతాం అని హెచ్చరికలు జారీ చేసింది కదా 2 రోజుల క్రితమే సీతక్క. కానీ ఆ హెచ్చరికలు జారీ చేసేటప్పుడు మరి ఆ కాంట్రాక్టర్లకు మేము పైసలు ఇచ్చినామా లేదా? వాళ్ళు గుడ్లు సరఫరా చేస్తున్నారా లేదా? అంగన్వాడీలో గుడ్లకి ఎందుకు బ్రేక్ పడింది? ఈ అంశం కూడా ఒకసారి ఆలోచించుంటే బాగుంటుంది. ఓ పక్క అంగన్వాడీలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేస్తామని చెప్పుకుంటేనే ఇంకో వైపేమో గుడ్ల సరఫరా ఆగిపోయింది. దీనివల్ల బాలింతలకు గుడ్లు లేవు, చిన్నపిల్లలకి గుడ్లు లేవు. కొంతమంది కాంట్రాక్టర్లు ఉడకబెట్టిన గుడ్లు సరఫరా చేస్తారు, ఇంకొంతమంది కాంట్రాక్టర్లు పచ్చి గుడ్లే సరఫరా చేస్తుంటారు. అట్లా నెలకి మన దగ్గర ఉండే అన్ని అంగన్వాడీలకు కలిపి 3 కోట్ల గుడ్లు అవసరం ఉంటాయి. దాదాపు 34 కోట్లకి పైగానే గుడ్లు ప్రతి ఏడాది వినియోగంలో ఉంటాయి. మరి అట్లాంటిది గుడ్ల సరఫరా పూర్తిగా ఆపేశారు. సరే మేము మాట్లాడుకున్నాం కాంట్రాక్టర్లు అందుకని మేము ఆపేస్తున్నామని కాదు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే. మరి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇంకా పౌష్టికాహారం పెంచడానికి మేము స్టార్ట్ చేస్తామని చెప్తున్నా సీతక్క, మరి అంగన్వాడీల గురించి ఏమవుతుందో తెలుసుకోలేని పరిస్థితి ఉందా? నిజంగానే కాంట్రాక్టర్లు ఏకదం మేము ఇవాళ నుంచి గుడ్లు సరఫరా చేస్తలేం అని చెప్పి నోరు మూసుకొని కూర్చొని సరఫరా చేయకుండా కూర్చున్నారా అంటే అది కూడా కాదు. అసలు ఏం జరుగుతుంది అంగన్వాడీలో? సో అంగన్వాడీలో పౌష్టికాహారంలో భాగంగా పిల్లలకి బాలామృతం, తర్వాత ప్రతిరోజు ఒక గుడ్డు, తర్వాత మధ్యాహ్నం భోజనం ఇవి పెడుతుంటారు. అదే ఫుడ్ బాలింతలకు కూడా అందిస్తుంటారు. సో ఎవరైతే బాలింతలు చాలా వీక్గా ఉన్నారో వాళ్ళకి 2 గుడ్లు, అండ్ పిల్లలకి న్యూట్రిషన్ లోపాలు ఎక్కువ ఉండే వాళ్ళకి 2 గుడ్లు అందిస్తుంటారు అంగన్వాడీలు. కానీ ఇప్పుడు ఆ పూర్తిగా గుడ్లకే బ్రేక్ పడింది అంగన్వాడీలో. ఏ అంగన్వాడీలో కూడా గుడ్ల సరఫరా అయితలేదు. ఉన్న గుడ్లతోటే వాళ్ళు కాలం గడిపే పరిస్థితి. మరి అంగన్వాడీలు కొనుక్కొచ్చి పెట్టొచ్చు కదా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్తా. ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం ఏదైతే అంగన్వాడీలో పెడుతున్నారో దాదాపు 60% పైగా అంగన్వాడీలకి బిల్లులు రాలేవు. ఒక నెల టీచరు, ఇంకే నెల హెల్పరు, ఇట్లా చందాలు వేసుకొని మరీ చేస్తున్నారు. ఆడ పథకాన్ని నెట్టుకొస్తున్నారు. ఎందుకంటే కేవలం వాళ్ళకి పిల్లల మీద ఉండే ప్రేమ, బాలింతల మీద ఉండే ఒక ప్రేమ మాత్రమే. మరి అంగన్వాడీల బిల్డింగ్ల కోసం మేము డబ్బులు కేటాయిస్తున్నాం, త్వరలోనే కొత్త అంగన్వాడీలని తీసుకొని రాబోతున్నాం, దానికోసం టీచర్లకి నోటిఫికేషన్ ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉన్నారు. కానీ పాత ఉండే అంగన్వాడీలని అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్లను ఏం చేయాలనుకుంటుంది? అంగన్వాడీలో పనిచేస్తున్న హెల్పర్లని ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? సో ప్రీ ప్రైమరీలు పెట్టిర్రు, అసలుకి అంగన్వాడీలో చదవాల్సిన పిల్లలు పోయి ప్రీ ప్రైమరీ పోయి స్కూల్లో చదువుతున్నారు. ఓకే, మంచిదే. మరి ఇక్కడ అంగన్వాడీలకి ఒక పక్క ఉద్యోగాలు వేస్తారు, ఇంకో పక్క పౌష్టికాహారం పెట్టమంటారు, ఇంకో పక్క బిఏలో డ్యూటీలు వేస్తారు. సో అట్లా వాళ్ళ అంగన్వాడీలకు ఆలస్యం అవుతుంది. వాళ్ళకి సమయం మార్చినా కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు ఎంతో ఓపిక తెచ్చుకొని మరి వాళ్ళకి చదువు చెప్దాం, పౌష్టికాహారం అందిద్దామంటే ఇప్పుడు ఎవరైతే సప్లయర్స్ ఉంటారో కాంట్రాక్టర్లు వాళ్ళు సరఫరా నిలిపివేస్తున్నాం అని చెప్పి ఒక లెటర్ రాశారు. ఆ లెటరు అంగన్వాడీకి సంబంధించిన అధికారులకు ఇచ్చిండ్రు, సరఫరా చేసే అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చిండ్రు, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఇచ్చిండ్రు, స్పెషల్ డైరెక్టర్లకు ఇచ్చిండ్రు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయారు. ఎందుకు అంటే 1, 2 కాదు, దాదాపు 145 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఈ కాంట్రాక్టర్లకు రాబోతున్నాయి. రావాల్సినవి ఉన్నాయి, ఆగిపోయినాయి. ఇప్పటి వరకు చిల్లిగవ్వ వాళ్ళ చేతులు లేదు. సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జూలై నెల వరకు. సో ఇన్ని కోట్ల రూపాయలు బకాయిలు పెడితే వాళ్ళు ఎట్లా సరఫరా చేస్తారు గుడ్లు? అందుకని బంద్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 35,000 చిల్లరగా ఉండే అంగన్వాడీలలో 24 కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈ 24 మంది కాంట్రాక్టర్లే ఉండే వీటన్నిటి కూడా సరఫరా చేస్తారు. ఇలా గ్రామాల్లో కొంతమంది ఉన్నారు, తర్వాత ట్రైబ్స్ ఏరియాలో కొంతమంది ఉన్నారు, పట్టణ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు. సో పట్టణ ప్రాంతంలో ఉండే అంగన్వాడీల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అంగన్వాడీలే ఎక్కువ. ఈ 35,000లో దాదాపు 60% పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో ఉండే 30%లో ఓకే 20% మాత్రం పట్టణాల్లో ఉన్నాయి, ఇంకా 10% పూర్తిగా ట్రైబ్స్ ఏరియాలో ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పౌష్టికాహార లోపం ఉంది, సరఫరా లేదు, గుడ్లు అందించమంటారు. సో ప్రతి నెల వాళ్ళు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు గుడ్ల సరఫరా చేస్తారు. ఇక సెకండ్ ఫేజ్ మళ్ళీ 4 వద్దులాగి మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు నెల 30 వరకు. సో అట్లా సరఫరా చేసే పాయింట్స్, ఆ పాయింట్స్ దగ్గర నుంచి అంగన్వాడీలకి ప్రతి నెల గుడ్లు వెళ్తుంటే, ప్రతిరోజు కొన్ని గుడ్లు వెళ్తుంటే, కొన్ని అంగన్వాడీలో వారానికి సరిపడ గుడ్లు ఒకటేసారి తెచ్చి పెడుతుంటారు. సో ఇప్పుడు ఆ గుడ్ల నిల్వ ఎక్కడ లేదు. గుడ్లు బాలింతలకు కావచ్చు, లేదంటే పిల్లలకు కావచ్చు, ప్రభుత్వం అందిస్తలేదు, అందించని పరిస్థితిలో ఉంది. మరి దీనిపైన ఎందుకు మాట్లాడదు?
నాణ్యమైన కిరాణా సామాన్ ఏదైతే పప్పులు, ఉప్పులు, బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కి అందించే కాంట్రాక్టర్లు గనక అందించకపోతే, నాణ్యత లేకపోతే వాళ్ళని బ్లాక్ లిస్ట్‌లో పెడతాం అని హెచ్చరికలు జారీ చేసిర్రు. కాకపోతే మరిప్పుడు డబ్బులు ఇవ్వలేరు. సో, ఈ డబ్బులకు గూడా ఇంకొక కథ ఉంది. అది గూడా నేను మీకు చెప్తాను ఉండండి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏదైతే బిల్లులు పెట్టిర్రు గదా! ఆ బిల్లులకి టోకెన్‌లు ఇచ్చిర్రు. కానీ ఆర్థిక శాఖ మాత్రం దానికి గ్రీన్ లైటే ఎయలేదు. సో, అట్లా ఆగిపోయినాయి సెప్టెంబర్ నుంచి డిసెంబర్. తర్వాత జాన్వరి నుంచి మార్చ్ ఒకటేమో టోకెన్‌లు విడుదల చేసిర్రు, డబ్బులు ఇయ్యలేరు. జాన్వరి నుంచి మార్చ్ అధికారుల దగ్గర పోయి విన్నపాలు చేసుకుంటే, ఆల్రెడీ గతంలో గూడా మాకు రాలేవు, ఇప్పుడు గూడా రాకపోతే మాకు ఇబ్బంది అయితదని చెప్తుంటే, సరే, సరే ఏస్తాము అని చెప్పిర్రు అధికారులు. ఆ తర్వాత వాళ్ళకి ఒక స్పెషల్ కోటా మీకు తీసినాం, ఆ స్పెషల్ కోటా నుంచి మీకు డబ్బులు చెల్లిస్తాం అని చెప్పేసి అన్నారు. 4 నెలలకు సంబంధించి. అది లేదు. ఆ తర్వాత మళ్ళీ చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిర్రు అంటే, స్పెషల్ కోటా లేదు. తర్వాత టోకెన్‌లు జనరేట్ చేసిన ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే డబ్బులు పడలేవు. ఆ తర్వాత ఏప్రిల్ టు జూన్ ఆన్‌లైన్‌లో అప్రూవల్ కనిపిస్తుంది. కానీ అకౌంట్‌లో మాత్రం డబ్బులు లేవు. ఏం చేయాలి మరి వీళ్ళు? ఇక ప్రభుత్వం విన్నపాలు, లెటర్లు, డబ్బులు ఇట్లాంటివి ఏం చేసినా ఇంటలేదని చెప్పేసి ఇక మేము సరఫరాని ఏకంగా బంద్ చేస్తున్నాం. అంటిల్ 145 కోట్ల మాకు చెల్లించేదాకా అని చెప్పేసి కాంట్రాక్టర్లు బంద్ చేసిండ్రు సరఫరా. ఇప్పుడు అంగన్వాడీలకు గుడ్లు లేవు. మధ్యాహ్న పథకంలో అందించే గుడ్ల సరఫరా కూడా గుడ్డు బంద్. మరి ఎక్కడి నుంచి పిల్లలకు పౌష్టికాహారం అందుతుంది? మాల్ న్యూట్రిషన్ని రూపుమాపడానికే బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ తీసుకొస్తున్నాం మేము అన్నారు. సో, ఉన్న గత ప్రభుత్వం సరఫరా చేసే గుడ్లకు సంబంధించిన వాటికే డబ్బులు చెల్లించక బ్యాలెన్స్ పెట్టి 6 నెలలు వాళ్ళు గుడ్లు అందకపోతే, ఇక వచ్చే నెల నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అంగన్వాడీలో తొలి ముద్ద అంటుర్రు. ఈడ రివ్యూ మీటింగ్‌లు జరుపుతున్నారు. కానీ రివ్యూ మీటింగ్‌లు జరిపి అధికారులకు ఆదేశాలు ఇస్తే సరిపోతదా? అధికారులకు ఆదేశాలతో పాటు ఆర్థిక శాఖ ఆదేశాలు కూడా ఇయ్యాలి. సో, ఆర్థిక శాఖ అక్కడ బిల్లులు రిలీజ్ చేస్తేనే వీళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడితేనే ఆ పథకం అయితది. సో, వీళ్ళు హెల్పర్లు, ఆయాలు కాదు కదా! వచ్చిన పిల్లలకి చూసుకోవడానికి వాళ్ళ జేబులో ఉంటే పైసలు తెచ్చి వండి పెట్టి అంగన్వాడీ సాఫీగా నడవడానికి కొన్ని చోట్లయితే మరీ ఘోరమైన పరిస్థితి. అద్దెకుండే అంగన్వాడీల అద్దెలు కూడా టీచర్లు, హెల్పర్లే కడుతున్నారు. పాపం వాళ్ళకి జీతాలు కూడా ఎయ్యకుండా. వాళ్ళకి 2, 3 నెలల జీతాలు కూడా ప్రభుత్వం మాపినా అంగన్వాడీ సజావుగా సాగాలి అని చెప్పేసి అంగన్వాడీకి సంబంధించిన రెంట్లు కూడా హెల్పర్లు ఒక నెల, టీచర్లు ఒక నెల కడుతున్నారు. సో, ఇట్లాంటి దుస్థితిలో ఉండే అంగన్వాడీలకి ఏం బాగు చేస్తది ప్రభుత్వం? సో, పౌష్టికాహారానికి సంబంధించిన లోపాలు పిల్లల్లో ఉండొద్దనే తొలి ముద్ద ప్రారంభిస్తున్నామని ఆర్భాటంగా మీటింగ్‌లు పెట్టుకోవడం, ప్రకటనలు చేయడం మాత్రమే ఉంటదా? లేదంటే ఆ ప్రకటనలకి ప్రభుత్వం డబ్బులు చెల్లించి ఆ పథకాన్ని ముందుకు తీసుకోబోతుందా? చూడాలి.